హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? తమ్నైల్ చూసే ఉంటారు కదా, నదిలో కారు ప్రయాణం. నదిలో కారు ప్రయాణం అంటే అక్కడ ఒక పెద్ద బోట్ లాగా ఉంది, దాంట్లో కారు ఎక్కిచ్చేసి అవతల పక్క తీసుకెళ్ళిపోతున్నారు. అది భలే అనిపించింది నాకు. ఇది గోదావరి జిల్లాలో అనమాట. ఇంకా తమ్నైల్లో చూసుంటారు కదా, శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ రెండు నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేమేంటంటే ఈ బోట్లో కారు ఎక్కించి అవతల పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోవాలనేది మా ప్రోగ్రాం. అయితే నాకు అక్కడ లోపల బోట్లో అలా వెళ్తుంటే భలే అనిపించింది. అసలు నేను కూర్చుండి కారులో కూర్చుని చూస్తుంటే ఏదో నదిలో కారు వెళ్తున్నట్టు అనిపించింది. ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ అది కానీ చాలా బాగా అనిపించింది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మన గోదావరి జిల్లాలో ఉంది. మనకి ఇప్పుడుదా తెలియదా అనిపించింది అనమాట. ఆ బోట్ మాత్రం భలే ఉందా. దాని పంటోకి ఇంటో ఏదో అంటారంట. వాళ్ళని అడిగితే పంటు అన్నారు. పంటు నాకు ఆ భాష సరిగ్గా అర్థం కాదు. పంట అంట. అక్కడికి చూడండి మా పెద్దమ్మ పిన్ని, అరే ఎక్కమరా మాకు భయం వేస్తుందని చెప్పి పాపం వాళ్ళు టెన్షన్ పడతా ఎక్కారు. కానీ చాలా బాగుంది అది. ఎందుకంటే మోటార్ ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ అంతా కార్లు లారీలు కూడా ఎక్కిస్తారంట, బైక్లు. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళే వాళ్ళకి అది షార్ట్ కట్ అంట. అందుకని చెప్పి అందరూ ఇది ప్రిఫర్ చేస్తారు. రోడ్డు మీద నుంచి ఎక్కువ కిలోమీటర్లు వస్తుందని అది ఇసుక పోస్తారు నది దాకా. ఆ ఇసుకలో నుంచే మనం కారు వెళ్ళి వాళ్ళు ఒక బల్ల వేస్తారు. ఆ బల్ల మీద కారు ఎక్కించి ఆ బోట్లోకి ఆ పంటులోకి ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత అసలు ఆ ప్రయాణం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అక్కడ మేము ఫస్ట్ టైం ఆ గోదావరి నది మీద అలా వెళ్తా అసలు భలే ఫీల్ ఉందబ్బా. నిజంగా కారు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా రోడ్డు వే వెళ్ళకుండా ఆ పంట మీద నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి దిగేటప్పుడు కూడా భలే రివర్స్లో భలే జాగ్రత్తగా దిగాలి. కాకపోతే వాళ్ళు కింద అది రాళ్ళు లాంటివి పెట్టి ఒక చెక్క ముక్క లాంటిది పెడతారు. దాని మీద నుంచి మనం మెల్లిగా రివర్స్ అయ్యి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు ఎక్స్పీరియన్స్ అనుకోండి, సూపర్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా నేను ఇందాక మీకు చెప్పాను కదా, రాముడు ప్రతిష్ఠించిన గుడి అని. ఇదే ఆ గుడి అనమాట. మీరు కావాలంటే పాజ్ చేసుకొని అది మొత్తం చదవండి, జూమ్ చేసుకొని. అక్కడ క్షేత్రం గురించి అంతా రాశారు, శ్రీరాముడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు ఏంటి అనేది. గుడి మాత్రం శ్రీరాముడు అంటే ఎంత ఓల్డ్ గుడి అయి ఉంటుందో చూడండి. స్వామి పేరు వచ్చి క్షణముక్తేశ్వర స్వామి. క్షణంలో ముక్తిగా దొరుకుతుంది అని అందరు నమ్ముతారు. కానీ భలే గుడి, మస్ట్ విజిట్. అయినవల్లి గుడి దగ్గర ఉంటుంది, అయినవల్లి వినాయక స్వామి గుడి దగ్గర ఉంటుంది. ఇక్కడ క్షణముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయినవల్లి గుడికి వచ్చేసాం. అయినవల్లి గుడికి వచ్చేసి అక్కడ గరికి చాలా ఫేమస్. పంతులు గారు గరికిస్తారు, అది మనం తెచ్చుకొని జేబులో పెట్టుకొని మన బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి. అయినవల్లి వినాయకుడు చాలా ఫేమస్. అయినవల్లి వినాయకుడు అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ గోదావరి నది దగ్గరికి వచ్చి నది ఒడ్డున కొంచెంసేపు, కార్తీక మాసం కాబట్టి నది స్నానం అనేది ఎటు చేయలేం కాబట్టి నదిలో కొంచెంసేపు ఆడుకొని, ఆ నది నీళ్ళు ఒకళ్ళ వాళ్ళు చల్లుకొని కొంచెంసేపు ఆడుకొని, ఆ నది దగ్గర చల్లటి గాలి, అందరం బాగా ఎంజాయ్ చేసాం ఆ నది అట్మాస్ఫియర్ని. ఫ్యామిలీ అందరం బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రివర్స్లో అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కాల్సిన పంట ఎక్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఈసారి మేము ఏం చేసామంటే పంటెక్కి నేనైతే దిగలేదు, ఓన్లీ కారులోనే కూర్చున్నాను. ఫస్ట్ ట్రిప్లో ఎటు మనం మొత్తం అన్నీ చూసాం కదా అని చెప్పి రివర్స్ వెళ్ళేటప్పుడు కారులోనే కూర్చున్నా. కానీ ఆ నది దగ్గర నీళ్ళు అవి చాలా ప్యూర్గా భలే అనిపించింది. నది వాటరు ఏమో అబ్బా, నీళ్ళు అలా ఆడుకుంటుంటే ఏదో చిన్నపిల్లలు అయిపోతాం. మళ్ళీ రివర్స్లో పంట దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను దిగలేదని చెప్పాను కదా, ఈసారి కారులోనే కూర్చున్నాను. ఆ జనాలు బైక్లో అందరూ వచ్చేసి పెట్టారు. అక్కడ కూర్చొని చూస్తుంటే నేను కిటికీలో నుంచి చూస్తుంటే కరెక్ట్గా వాటర్ మన కిటికీ దాకా వచ్చిన ఫీల్ వచ్చింది నాకు. కానీ అది మాత్రం మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అండి. పంటలో ఏదైనా కారు ఉన్నా ఏదైనా ఉన్నా తీసుకెళ్ళి చక్కగా కూర్చొని, ఏదో నదిలో కారు ప్రయాణంలానే ఉంది విషయం. కానీ వాటర్ ఫ్లో కానీ అది కానీ చాలా గట్టిగా ఉంది. ఎవ్రీ టైం ఉండదంట ఈ పంటు ఇవంతా. ఆ వాటర్ సహకరిస్తేనే, ఆ నదిలో వాటర్ సహకరించి ఆటుపోటు ఏం లేదు అంటేనే ఈ ఫెసిలిటీ ఉంటుందంట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.